ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది కాలంగా లిక్కర్ కేసులో రాజ్ కేశిరెడ్డి డిమాండ్లో ఉన్నారు. 3,500 కోట్ల స్కామ్ అని సిఐడి చెబుతున్న ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి ప్రధాన నిందితుడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మద్యం కొనుగోలు, పంపిణీ ద్వారా రాజ్ కేశిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కమిషన్లు ఇచ్చిన డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేశారని, అలా సంపాదించిన డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా వైసీపీ ఎన్నికల ఖర్చులకు వినియోగించారని అభియోగాలు ఉన్నాయి. ఈ స్కామ్లో రాజ్ కేశిరెడ్డి మాస్టర్ మైండ్ అని సిఐడి ఆరోపిస్తోంది. ఈ కేసులోనే ఈడీ రాజ్ కేశిరెడ్డితో ఆయనకు సంబంధించిన వారికి చెందిన 70 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏడాది కాలంగా లిక్కర్ కేసులో రాజ్ కేశిరెడ్డి రిమాండ్లో ఉన్నారు. 3,500 కోట్ల స్కామ్ అని సిఐడి చెబుతున్న ఈ కేసులో రాజ్ కేశిరెడ్డి ప్రధాన నిందితుడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా మద్యం కొనుగోలు, పంపిణీ ద్వారా రాజ్ కేశిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కమిషన్లు ఇచ్చిన డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు చేశారని, అలా సంపాదించిన డబ్బులను మనీ లాండరింగ్ ద్వారా వైసీపీ ఎన్నికల ఖర్చులకు వినియోగించారని అభియోగాలు ఉన్నాయి. ఈ స్కామ్లో రాజ్ కేశిరెడ్డి మాస్టర్ మైండ్ అని సిఐడి ఆరోపిస్తోంది. ఈ కేసులోనే ఈడీ రాజ్ కేశిరెడ్డితో పాటు ఆయనకు సంబంధించిన వారికి చెందిన 70 కోట్ల రూపాయలను అటాచ్ చేసింది.